GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం అనపనేనివారిగూడెం గ్రామంలో అన్నా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ భాగంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ తెలుగువాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహనీయుడు అన్నా ఎన్టీఆర్ అన్నారు. రైతులు వ్యవసాయం చేయాలంటే ఒక ఎన్టీఆర్ చెప్పిన పనులు, గుణాలను, అనుగుణాలను రైతులు గుండెల్లో పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఒక గౌరవం ఉందని, ఎన్టీఆర్ స్థాపించిన కార్యక్రమాలు తెలుగు ప్రజలు మర్చిపోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, మాజీ శాసనసభ్యులు గంటా మురళి రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు మరియు మఠంగూడెం సొసైటీ చైర్మన్ గరిమల్ల చరపతిరావు, ఓబిలనేని సూరిబాబు, ఓబిలనేని వెంకన్న బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అప్పుడు మొట్టమొదటిగా మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే పామాయిల్ నాటారో ఈ రోజున రైతులు ఎంత ఆర్థికంగా పైకొచ్చారో అది కూడా అది అన్నగారు పెట్టిన మనకి భిక్షే. సో సత్యనారాయణ గారి విగ్రహం ఈ రోజు నెలకొంది. ఇక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం అదృష్టం చేస్తుంది అనపనేనివారిగూడెం గ్రామం. ఈ రోజు మీరు చూపించే ప్రేమ, అభిమానం ఇది నా జీవితంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఎప్పుడైనా ఆకాశంలోకి వెళ్ళే రాకెట్ చూసారా ఎంత పవర్ఫుల్ ఉండదో, అది ఈ విగ్రహం ఎన్టీఆర్ గారి విగ్రహం. ఒక 6 ఈ రోజు విగ్రహం పెట్టుకున్నామంటే అన్న ఎన్టీఆర్ గారిది అది కేవలం విగ్రహం కాదు, అది ఆయన మన మనసుల్లో, మన గుండెల్లో మరి పెంచిన ప్రేమ, ఆయన రాజకీయంగా చూపించిన ఆదర్శం, తెలుగు వాడి ఖ్యాతిని, కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అన్న ఎన్టీఆర్ గారు. ఈ రోజు ఇక్కడ పడేది వర్షం కాదు, అన్నగారు ఎన్టీఆర్ గారి ఆశీర్వాదాలు. అన్నగారి ఆశీర్వాదం
దానికి ప్రతిగా కూడా ఇది విగ్రహం. ఇది కేవలం విగ్రహం కాదు, మన జీవితంలో మన నడవడిక ఎలా ఉండాలి, మనము ప్రజలతోటి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేది ఈ విగ్రహం. మరి ఈ కుటుంబ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో పరిపాలన సాగిస్తున్నారని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి అన్నారు. ముందూరు గ్రామంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికబద్ధంగా గెలిచిందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండేదో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఓటు చోరీ గద్దె దిగు అనే నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించి ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు. మన భారతదేశం తల దించుకునేటటువంటి పరిస్థితులు మన దేశం మొత్తానికి రాబోతా ఉన్నవి. ఎందుకంటే ఇది మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. నీతి నిజాయితీకి మన దేశం మారుపేరు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందరో మహానుభావులు, త్యాగశీలులు అందరూ కలిసి అంబేద్కర్ గారి మీద మన దేశ భవిష్యత్తుని ఆయన చేతుల్లో పెట్టి మనం రాబోయే తరాలు కూడా ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయాన్ని నిర్దేశించమని చెప్పనని ఆయనకి అప్పజెప్పిన మన భారత రాజ్యాంగం ఇవాళ సిగ్గుపడే పరిస్థితికి మన మోడీ గారు తీసుకొచ్చేటటువంటి విధి కనపడతా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి వెంట నడిచే పరిస్థితి ఉంటే మరి యొక్క మన్మోహన్ సింగ్ గారితో మేము ఆర్థిక విధానాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లగలమని చెప్పనని మేము భావిస్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తా ఉన్నారు, మొన్నటి వరకు జరిగిన పరిపాలన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిపాలన, వీటన్నిటికంట మిన్నైన పరిపాలన, ఉన్నతమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీని గనక ప్రజలు గనక ఆశీర్వదిస్తే మరలా ఒక రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ పేరుతోటి పరిపాలన చేసి మేము ముందుకు తీసుకెళ్లగలమని చెప్పనని మేము భావిస్తా ఉన్నాం. మాకు సరైన అండదండలు, ఆలోచన విధానాలు కలిగించాలని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని విశ్వసించి మాతో అడుగు వేయాలని రాహుల్ గాంధీ గారి అడుగులో ఆయన వేసినటువంటి పాదయాత్ర, దేశవ్యాప్తంగా ఆయన చేసిన పాదయాత్ర, వీటన్నిటినీ కూడా గమనించి ఉన్నవారు అందరూ కూడా ఆలోచించి మన రాజ్యాంగం, ప్రస్తుతం మన భారతదేశంలో గల రాజ్యాంగం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది కనుక అందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా ఆర్థిక విధానాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లారో అంతకన్నా గొప్పగా తీసుకెళ్లే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ ఆలోచించి ఈ ప్రభుత్వాలన్నీ కూడా సరిగా పరిపాలన చేసే పరిస్థితుల్లో కనపట్లే, స్వార్థంగా ఉన్నాయి కనుక మరలా ఒక రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో పుట్టించి జిల్లాలో అర్హులైన ప్రతి రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీక్ష సమావేశంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అర్హత కలిగి ఆధార్ నెంబర్ పొరపాటుగా నమోదు తదితర కారణాలతో అన్నదాత సుఖీభవ స్పందన రైతుల నుండి ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చామని అన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు పథకాన్ని వ్యక్తం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూరియా, బీజేపీ ఎరువులకు ఎక్కడా కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అందరూ నమస్కారం. ఈ రోజు ఏలూరు జిల్లా డిఆర్సి సమావేశం
ప్రధానమైన అంశాలపైన చాలా లోతుగా చర్చించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు నుంచి చంటి గారు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు, అదేవిధంగా చింతలపూడి నుంచి రోషన్ గారు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరితో కూడా అనేక అంశాలపైన చర్చించినప్పుడు ప్రధానంగా వ్యవసాయ శాఖ గురించి అన్నదాత సుఖీభవ ఏ విధంగా రైతులందరికీ అందింది, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే 20 తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సిన వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి దీనిపైన కూడా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయి వరకు ఈ సమాచారం తీసుకెళ్లి ఎవరైతే రైతులు పొరపాటున వాళ్ళ పేర్లు నమోదు కాలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం మరొకసారి కల్పించడానికి ప్రయత్నం చేయమని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి ఎక్కడైనా యూరియా కానీ డిఏపి కానీ కొరత ఉంటే ఏ విధంగా మేము జిల్లా యంత్రాంగం నుంచి దానికి సిద్ధమయ్యే విధంగా ఆ ప్రయత్నం చేయడానికి కోసం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి కొరత లేదు. రైతాంగానికి ఉపయోగపడే అంశాలపైన రాజీ పడే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదుకుంటాం. అవసరమైతే వేరే చోట్ల నుంచి రేకులు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన రైతాంగానికి అందుబాటులో పెట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఉద్యాన శాఖ గురించి మీ అందరికీ తెలుసు, మన జిల్లాల్ని మనం 5వ స్థానం నుంచి 3వ స్థానం తీసుకెళ్లాలి రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఫోకస్ చేసి పామాయిల్ కానివ్వండి, కోకో కానివ్వండి, అరేకా నట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా వేగవంతంగా మనం రైతుల్లోకి ఆ మార్పు కోసం ప్రయత్నం చేయాలని దానిపైన చాలా లోతుగా చర్చించాం. కోకోనట్ బోర్డు గురించి ఈరోజు ప్రభాకర్ గారు మంచి సూచన చెప్పారు. తప్పకుండా ఆ పంట గురించి అటువంటి రైతాంగానికి కూడా ఆదుకునే విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా మేము రాబోయే రోజుల్లో ఒక లోతుగా సమీక్షా సమావేశం కోకోనట్ బోర్డు అధికారులతో కూడా ఏర్పాటు చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం. కలెక్టర్ గారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ ఈరోజు సబ్మిట్ చేశారు. వాటిపైన కూడా చాలా లోతుగా సమీక్షించుకుని ఎక్కడైతే తాగునీటి సమస్య ఉందో, ఎక్కడైతే గృహ నిర్మాణ సమస్య ఉందో, ఎక్కడైతే వీధి దీపాల సమస్య ఉందో, అదేవిధంగా ప్రధానమంత్రి ఈ సోలార్ పవర్ గురించి మనం రూఫ్ టాప్ పైన కొత్త ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళడానికి కోసం ఆ గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ చాలా ఉపయోగపడే విధంగా మేము ఈరోజు చర్చించుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ స్థాపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు కలెక్టరేట్ వద్ద పామాయిల్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 10,000 మందికి పైగా పామాయిల్ కార్మికులు పామాయిల్ తోటలో పనిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా గౌరవ ఎంపీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు పి. రామకృష్ణ, పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మిక కుటుంబాలకు 20 లక్షల చికిత్స ఇవ్వాలని, అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు, వికలాంగులుగా మారిన పామాయిల్ కార్మికులకి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని, అమలు చేయాలని, అదే సందర్భంలో ఉద్యానవన శాఖ, విద్యుత్ శాఖ, కార్మిక శాఖ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు 10,000 మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు. ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే గుర్తింపిస్తారో ఆ రకమైన గుర్తింపు పామాయిల్ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్న పరిస్థితితో ఈ రోజుకి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. చివరిగా ఈ జిల్లా ఎంపీ గారు మహేష్ యాదవ్ గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు పామాయిల్ రైతుల గురించి ఏ చిన్న సమస్యను వెంటనే స్పందించి మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుడికి ఈరోజు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. మహేష్ యాదవ్ గారు, ఈరోజు పామాయిల్ కార్మికులు ఉంటేనే పంట ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు ఉంటేనే పంట దిగుబడి దిగుతుంది. కాబట్టి అలాంటి పామాయిల్ రైతుకి వెన్నుముక్క ఉన్న పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్న బాధ్యత కూడా ప్రభుత్వం మీద మీ పైన ఉందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకమైన చర్యలకి ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి తీసుకోవాలని మేము పామాయిల్ కార్మిక సంఘ, వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం.
ఏలూరు జిల్లా కైకలూరులో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ జాక్వెస్ మండే డాగూరే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఫోటోగ్రఫీ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు కెకే బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరవర్తిన సుధా, మైనార్టీ నాయకులు ఎండి ఉస్మాన్, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి రసూల్ ఖాన్. అనంతరం నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన దుర్గం శ్రీనివాస్ కి సన్మానం చేశారు. ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి, ఫోటోగ్రాఫర్ ఐక్యత. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కైకలూరు నియోజకవర్గ కేంద్రమైన కైకలూరులో ఈరోజు ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ జాక్వెస్ మండే డాగూర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరూ అదృష్టంగా భావిస్తూ, ఈరోజు మనకి అతి విలువైంది మానవ జాతి, మానవ సృష్టి. ఆ భగవంతుడు సృష్టించిన దాన్ని ఈరోజు మనం మన తాతలు కానీ మన నాయనమ్మలు కానీ మనం చూడలేకపోయినా ఒక ఫోటోగ్రఫీ వల్లే మనం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సీనియర్ ఫోటోగ్రాఫర్లకి, అలాగే నా తోటి ఫోటోగ్రాఫర్ మిత్రులకు, అలాగే శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కేకే బాబు గారికి, హుస్సేన్ గారికి, అలాగే మా సుధా అన్నయ్య గారికి, వీరభద్రం సుధా అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటారు. ఎందుకంటే మేము ఈ కెమెరా పట్టుకుని బ్రతకడానికి గల కారణమైన లూయిస్ డాగరే గారిని ఈరోజు మరొకసారి తలుచుకోవడం మాకు చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మా సీనియర్ ఫోటోగ్రాఫర్ని మేము మా సంతోషం కొద్దీ మేము వాళ్ళని సత్కరించుకోవడం జరిగింది. వాళ్ళ కైకలూరు నియోజకవర్గం తరపున మేము సత్కరించుకోవడం జరిగింది. అలాగే మేము నూతనంగా ఎన్నికైన మా తోటి మిత్రులందరికీ కూడా, అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి, మొత్తం కోశాధికారి అందరికీ, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా ఇక నుంచి బాధ్యతగా వ్యవహరించాలని, అలాగే సీనియర్ ఫోటోగ్రాఫర్లు ఇంతకుముందు చేసిన యూనియన్ సభ్యులందరూ. ఏలూరు జిల్లా కొయ్యాలగూడెం మండలం పరింపూడి గ్రామంలో ₹1 కోటి అంచనా వ్యయంతో నిర్మించిన 3 సీసీ రోడ్లను మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రజల సమక్షంలో ప్రారంభించారు. ప్రజల సమస్యలు, అవసరాలకు ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు నగరంలోని 46 డివిజన్ లో నివాసం ఉంటున్న జానకిరాముడు అనే యువకుడికి గతంలో వికలాంగుల కోటాలో పెన్షన్ వచ్చేదని, ప్రస్తుతం వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షణలో పెన్షన్ వెరిఫికేషన్ చేయగా 40% ఉన్నట్లుగా అధికారులు గుర్తించడంతో జానకిరాముడు యొక్క పెన్షన్ తీసివేశారని బాధితులు జానకిరాముడు సిటీ న్యూస్ తో చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జానకిరాముడుకు ఇటీవల ప్రమాదంలో చేయికి ఆపరేషన్ కూడా చేయడం జరిగిందని వాపోయాడు. ఒంటరిగా ఉంటున్న ఇతను భార్య పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఏ పని చేయలేకపోవడం వల్ల పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారని, ప్రస్తుతం అన్ని కార్యాలయాలకు తిరిగినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన చెందాడు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు జానకిరాముడు యొక్క పరిస్థితిని గమనించి తగిన సహాయం చేయగలరని ఆశిస్తున్నాడు. సొంతలు ఉందా? మరి ఎక్కడ వస్తున్నావు ఇప్పుడు? అద్దెంత? మరి ఎలా కడుతున్నావు? అంతమంది పెన్షన్ ఇచ్చారా? ఇచ్చిందనే తీశారు. పొద్దు నుంచి సచివాలయం కలెక్టర్ ఆఫీస్ పట్టించుకోవడం, కొత్తగా పెన్షన్ పెన్షన్ లేకపోతే ఆదుకోవాలని మంచిగా కోరుకుంటున్నాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.